ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తీరులో మార్పు కనిపిస్తోందా? ఈ మధ్యన 95 నాటి సీఎం 95 నాటి సీఎం అని చెప్తున్నారు. అయితే ఆచరణలో మాత్రం విరుద్ధంగా ఉంటున్నారా అనే చర్చ అయితే నడుస్తోంది. ప్రధానంగా 4వ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల్లో యథావిధిగా యాక్టివ్గానే ఉంటున్నారు. ప్రైవేటు కార్యక్రమాల విషయంలో మాత్రం తన వైఖరి మార్చుకున్నారు అనే చర్చ అయితే నడుస్తోంది. ఆయనలో వచ్చిన ఒక ఆకస్మిక మార్పుపై విస్తృత చర్చ నడుస్తోంది. దాదాపు టీడీపీ అధినేతగా అయితే చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్లుగా కొనసాగుతున్నారు. 1995లో పార్టీ అధ్యక్ష పదవిని స్వీకరించారు. చంద్రబాబు నాయుడు గారు 3 దశాబ్దాలుగా పార్టీ కేడర్కు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ పరమైన బంధమే కాకుండా పార్టీ నేతలు కేడర్తో చంద్రబాబు వ్యక్తిగత కుటుంబ అనుబంధం కూడా ఏర్పరచుకున్నారు. టీడీపీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. చంద్రబాబును తమ పెద్ద దిక్కుగా భావిస్తారు. అందుకే తమ ఇంట్లో ఏ శుభ కార్యక్రమం అయినా సరే చంద్రబాబును ప్రత్యేక అతిథిగా ఆహ్వానిస్తారు. చంద్రబాబు సైతం ముఖ్యమంత్రి ఎంత బిజీగా ఉన్నా సరే తన కుటుంబ సభ్యులు లాంటి పార్టీ నేతల కార్యక్రమాలకి విధిగా హాజరవుతారు. 1995 నుంచి కూడా చంద్రబాబు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. ఇక 4వ సారి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న చంద్రబాబు తాను బాధ్యతలు స్వీకరించిన కొత్తలో తనకు 75 ఏళ్ళు వచ్చాయి అని ఎవరు అనుకోవద్దని, ఎప్పటికీ తాను 95 సీఎం లాగానే పనిచేయగలనని చెప్పారు. అయితే 1995 సీఎంగా ఉంటానన్న చంద్రబాబు పాలనలో ఆ దూకుడైతే ప్రదర్శిస్తున్నా పార్టీ నేతల ఇళ్లలో జరిగే కార్యక్రమాల విషయంలో మాత్రం తాను వెనక్కి తగ్గి తనయుడు లోకేష్ను ముందు పెడుతున్నారట. రాష్ట్రంలో టీడీపీ నేతల ఇళ్లలో ఏ శుభ కార్యక్రమం జరిగినా చంద్రబాబును ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తే ఆయనకు బదులు కుమారుడు లోకేష్నే పంపుతున్నారట చంద్రబాబు. దీనికి కారణం సీఎంగా ఆయన బిజీగా ఉండడం మాత్రం కాదని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే పార్టీ నేతల ప్రైవేటు కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు అనేది కూడా ఒక వినికిడి. తన స్థానంలో కుమారుడు లోకేష్ను పంపడం ద్వారా పార్టీ నేతలతో ఆయనకు మరింత మంచి సంబంధాలు ఏర్పడేలా చూస్తున్నారు అనేది కూడా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ప్రైవేట్ కార్యక్రమం జరిగినా లోకేషే స్పెషల్ గెస్ట్గా వస్తున్నారు. అంతేకాదు తాజాగా ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళే కార్యక్రమాలకి మంత్రులు కలవడానికి కూడా లోకేష్నే పంపిస్తున్నారు కదా. అక్కడ ఢిల్లీ పెద్దలతో కూడా సాన్నిహిత్యం బలపడే ప్రయత్నం లోకేష్కి వెనకుండి నడిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఇప్పుడు ఈ చర్చ అంతా ఎందుకు వచ్చింది అంటే, దేవినేని ఉమ టీడీపీ అధిష్టానానికి చాలా ఆప్తులు. దాదాపు 40 ఏళ్లుగా దేవినేని కుటుంబం టీడీపీలో కొనసాగుతోంది. ఆయన ఇంత కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి వచ్చారు. కానీ పక్కనే ఉన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్లకుండా లోకేష్ను పంపించారట. దీనికి ప్రధాన కారణం పార్టీలో సీనియర్ జూనియర్ నేతలు అందరితోనూ లోకేష్కి అనుబంధం పెరగాలి అనేది ఒక చక్కటి ఆలోచన. టీడీపీ భావి నేతగా లోకేష్కు చాలా కాలంగా ప్రమోట్ అయితే చేస్తున్నారు. చంద్రబాబు స్థానంలో అన్ని రకాల బాధ్యతలకు లోకేష్ అర్హుడని, ఆయన సమర్థుడని, చంద్రబాబుల వ్యక్తిగత సంబంధాలకు కూడా లోకేష్ విలువిస్తారు అనే సంకేతాలు పంచడమే ఆలోచన కారణంగా ప్రైవేటు కార్యక్రమాలకు కూడా లోకేష్ను పంపుతున్నారు అనేది. రాజకీయాల్లో సక్సెస్ కావాలి అంటే పార్టీ బలంతో పాటు వ్యక్తిగత అనుబంధాలు కూడా చాలా ముఖ్యమని చంద్రబాబు గారు నమ్ముతారు. అందుకే పార్టీ కార్యకర్తలకు ఆపద ఉన్న వాళ్ళ ఇళ్లలో కార్యక్రమాలన్నా చంద్రబాబు గారు స్పందిస్తారు. ఈ పద్ధతి లోకేష్ కూడా అనుసరించాలి అనేది. పార్టీ కార్యకర్తలు నేతలతో వ్యక్తిగత సంబంధాలు పెరిగితే వారు కూడా మనస్ఫూర్తిగా లోకేష్ నాయకత్వాన్ని సమర్థిస్తారు అనేది చంద్రబాబు గారి ఆలోచన. అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఓవరాల్గా అతి త్వరలోనే లోకేష్కి పట్టం కట్టబోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇది ప్రజలకే కాదు, పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు కూడా ఒక బలమైన సంకేతం అయితే వెళ్తుంది ఈ కార్యక్రమాల ద్వారా అనేది ఇక్కడ చర్చ.